డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దక్షిణాది ప్రతినిధుల బలం తగ్గితే డీలిమిటేషన్ జరిగితే మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని, 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు కేటీఆర్. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నొక్కి వక్కాయించారు కేటీఆర్. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధుల బలాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, వారికి ఆ బుద్ధి రావాలని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి. డీలిమిటేషన్ తో అన్యాయం చేస్తే దక్షిణాదిలో పెను ఉద్యమం తప్పదని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. 3 ఏళ్లుగా మా పార్టీ స్టాండ్ ఇదే అని చెప్పేసి ఆయన నిరాఘాటంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం రాజకీయ ప్రక్రియగా మిగిలిపోదని, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, 3 ఏళ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన స్టాండ్కే కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఆయన పునరుద్ఘాటించిన పరిస్థితి కనిపిస్తుంది. తామంతా గర్వించదగ్గ భారతీయులమని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులని చెప్పేసి ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణతో పాటుగా వివిధ రంగాల్లో అద్భుత ప్రగతిని సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ప్రోత్సహించాలని పోయి వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్యం పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో అత్యున్నత ప్రజాస్వామిక వేదిక ఆయన పార్లమెంట్ లో తమ ప్రజల స్వరాన్ని, ప్రతినిధిత్వాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఢిల్లీ పాలకులు తమ మాట వినాలని, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నామంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టులు చేయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నడుమ పెద్ద ఎత్తున వ్యత్యాసం తీసుకొచ్చే విధంగా ఇవాళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగబోతోందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు జనాభా ప్రాతిపదికన కావచ్చు, ఇటు భౌగోళిక ప్రాతిపదికన కావచ్చు, ఏ రకంగా కూడా ఇక్కడ దక్షిణాది రాష్ట్రానికి న్యాయం జరిగే పరిస్థితులు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వచ్చి ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఈక్వల్ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ లో కల్పించాలనే ఒక డిమాండ్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నిన్న తమిళనాడు సీఎం నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వానికి ఒక వార్నింగ్ లాంటి హెచ్చరిక వచ్చిన విషయం తెలిసింది. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగానే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పూర్తిగా దక్షిణాదికి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాధాన్యత కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక పరిస్థితి ఎట్లా వస్తుందంటే దేశంలో అసలు దక్షిణాది రాష్ట్రాలతో ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి దాపరిస్తుంది. అక్కడే మంత్రివర్గం కావచ్చు, అక్కడికే నిధులు పెద్ద ఎత్తున పోయే ఒక దుష్టమైన సంప్రదాయానికి తెరవేసే విధంగా ఇవాళ పడుతున్న బీజాలు రేపు ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచే యోచన కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఏకపక్షంగా డిలిమిటేషన్ చేయకూడదని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.